అంటే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ద్వితీయ స్థానంలోకి వచ్చిన సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే ద్వితీయ స్థానంలో ఉన్న సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి ఖర్చులు పెరిగేలాగా చేస్తాడు. ఎందుకంటే ద్వితీయ స్థానం అంటే అది ధనస్థానం. ధనస్థానంలో సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి అది రెండో సంచారం కాబట్టి వ్యతిరేక ఫలితాలే ధనపరంగా కలిగింపజేస్తాడు. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట వృషభ రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి, పొదుపు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఎంత జాగ్రత్తగా ధనాన్ని సంపాదించి కూడబెడుతున్నా సరే అనవసరంగా ఏదో ఒక ఖర్చు ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళకు వచ్చి అధిక వ్యయం అవుతూనే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం వరకు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ద్వితీయ స్థానంలోకి వచ్చిన సూర్యుడు వృషభ రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. కాబట్టి కళ్ళ మంటలు, కంటి నుంచి నీరు కారటము, కంటి చూపు మందగించటము, ఇటువంటి సమస్యలు ఏవైనా వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.